హలో అండి, అందరికీ నమస్తే. మనం ఇక్కడ సుందర్ సార్తో ఉన్నామండి, శ్రీకారం ఫార్మ్స్లో ఉన్నాం అనమాట. సో కంపెనీ అయితే చాలా మంచి డెవలప్మెంట్స్ అయితే చేసింది, సైట్ కూడా వెళ్ళొచ్చాను. అండ్ అంతేకాకుండా చాలా లో బడ్జెట్లో అయితే ఈ సర్వ దగ్గర ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అన్ని డీటెయిల్స్ మనం ఒకసారి సార్తో మాట్లాడదాం. సో దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఫస్ట్ మనం అయితే ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. సార్ మీ దాంట్లో బడ్జెట్ ఎంత ఉంది అండ్ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి సార్? 605 గజాలు అండ్ 303 గజాలు అవైలబుల్. ఓకే అండి. 605 గజాలు వచ్చి 7,50,000 రూపాయలు. 303 గజాలు 3,75,000 రూపాయలు. ఓకే. వన్ టైం పేమెంట్ తీసుకున్న వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తున్నాం సార్. ఎంత డిస్కౌంట్ వరకు ఉంటుంది సార్? 605 గజాలు తీసుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు, 303 గజాలు తీసుకున్న వాళ్ళకి 25,000 రూపాయలు డిస్కౌంట్ ఇస్తాం. 50,000 అంటే చాలా పెద్ద అమౌంట్ మీరు పెట్టిన బడ్జెట్ లో. అవును సార్. అండ్ ఇంకేమైనా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఆఫర్ అంటే మనకి ఎవరైతే మన దగ్గర బుక్ చేసుకుంటున్నారో కస్టమర్ వాళ్ళకి రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత రిసార్ట్ మీద మనకి లైఫ్ టైం మెంబర్షిప్ ఫ్రీ ఇస్తున్నాం. ఓకే సార్. ఇప్పుడు రిసార్ట్ అన్నారు కదా, రిసార్ట్ లో ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి సార్? రిసార్ట్ లో వచ్చేటప్పటికి మనకి క్లబ్ హౌస్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, షటిల్ కోర్ట్ ఉంటుంది, బాక్స్ క్రికెట్ ఉంటుంది సార్. ఓకే ఓకే. లగ్జరియస్ రూమ్స్ కూడా మనం అందులో అవైలబిలిటీ ఉంటాయి. మన దగ్గర అయితే కస్టమర్ తీసుకున్న వాటి లైట్ ఆఫ్ మెంబర్షిప్ కింద ఇస్తున్నాం. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇంటర్నల్ రోడ్స్ సైజ్ ఎలా ఉన్నాయి సార్? ఇందులో మన ఇంటర్నల్ రోడ్ వచ్చేటప్పుడు 30 feet and 20 feet ఇస్తున్నాం. ఓకే. ప్రతి యూనిట్ కి కూడా మనం రోడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకే సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే గజం మనకి ఎంత వస్తుంది సార్? 1,240 రూపాయలు గజం పడుతుంది సార్. ఎంటైర్ మన తెలంగాణలో 1,240 రూపాయల గజం అనేది ఎక్కడ లేదండి. ఇదే లోవెస్ట్ ప్రైస్. ఎప్పుడైతే మనం ల్యాండ్ కొనటానికి వెళ్తున్నామో అదే మనకి ఆ రోజు విన్నటువంటి ల్యాండ్ మాత్రమే లోయెస్ట్ ప్రైస్. నెక్స్ట్ డే ఆన్ డే అనేది మారిపోతూ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ దాంట్లో కూడా ప్రైసెస్ ఏమైనా చేంజ్ అవుతాయండి. ఎప్పుడైతే డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యింది, డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే కొద్ది రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే సార్. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ ఫార్మ్ ల్యాండ్స్ అని చెప్పారు కదా, దీంట్లో ఏమైనా చెట్లు వేస్తున్నారు సార్ మీరు? ఇందులో మనం 4 రకాల చెట్లు వేస్తున్నాం సార్ ఫార్మ్ ల్యాండ్ లో. ఓకే. 605 గజాలకి అండ్ 303 గజాలకి కూడా మనం ట్రీస్ వేసిస్తాం. వేసి డ్రిప్ సిస్టమ్ పెట్టి మొత్తం మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాం. మ్యాంగో ట్రీస్ అండ్ సపోటా, గోవా అండ్ నేరేడు వేస్తున్నాం సార్. ఓకే ఓకే సార్. ఇప్పుడు అంటే లొకేషన్ అనేది ఎలా ఉంది? ఎందుకంటే కస్టమర్ ప్రతి ఒక్కరు చూసే లొకేషన్ అండ్ రేపు డెవలప్మెంట్స్ అయితే చూస్తారు కదా సార్. నేను చూసాను, ఒకసారి మీరు కూడా మన వ్యూవర్స్ చెప్తే బాగుంటుంది. అవునండి. ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఎక్కడ కూడా కనెక్టివిటీ లేదు నారాయణఖేడ్కి. ఇప్పుడైతే మీకు నేషనల్ హైవే నాందేడ్ హైవే ఉంటుంది, 161 నాందేడ్ హైవే ఉంటుంది. మళ్ళీ నాందేడ్ హైవే నుంచి నారాయణఖేడ్ వెళ్ళే రోడ్డు కూడా మీకు 161B అది నేషనల్ హైవే అయ్యింది. ఇప్పుడు రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది సార్. కనెక్టివిటీతో చాలా బాగుంటుంది. రెండోది నారాయణఖేడ్ మున్సిపాలిటీ అయ్యింది. మున్సిపాలిటీ అవ్వడం వల్ల ఏంటంటే ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది, పెరిగిపోతూ ఉంటుంది. ఒకసారి మనకి లొకేషన్ హైలైట్స్ చెప్తారా సార్? లొకేషన్ హైలైట్స్ వచ్చేటప్పటికి మనకి నారాయణఖేడ్ సిటీకి దగ్గరలో ఉంటుంది. నిమ్స్ కి ఏదైతే రోడ్డు వెళ్తుందో, నారాయణఖేడ్ నుంచి జైరాబాద్ వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి దగ్గరలో ఉంటుంది. నారాయణఖేడ్ నుంచి బీదర్ వెళ్ళే రోడ్డు కూడా మన సైట్ చాలా దగ్గరలో ఉంటుంది. నిమ్స్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్ అని విన్నాను. నారాయణఖేడ్ నిమ్స్ అనేది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫాక్చరింగ్ జోన్ అంటుంది నిమ్స్ అని. నిమ్స్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. దానివల్ల మనకి చుట్టుపక్కల ల్యాండ్ వాల్యూస్ అన్ని పెరిగితాయి. చూసారు కదండి, చిన్న చిన్న సెజ్లకండి మనకి ఇటు నానక్రామూడ కావచ్చు, ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న సెజ్లు అండి. ఇంత డెవలప్ అయ్యాయి. ఇప్పుడు నిమ్స్ అనే ప్రాజెక్టు 13,000 ఎకరాల్లో వస్తుంది. అంటే అది ఎంత డెవలప్మెంట్ అవుతుందో చుట్టుపక్కల మీరు అర్థం చేసుకోండి. అంత ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది అక్కడ. మీరు ఇప్పుడు లో కాస్ట్ లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఫ్యూచర్ లో మీకు తప్పకుండా రిటర్న్స్ అనేవి ఉంటాయండి. అండ్ మీరు మినిమం 303 గజాలు తీసుకుంటారు కాబట్టి ఫ్యూచర్ లో ఎంత పెద్ద ప్లాట్ అవుతుందో మీరే ఆలోచించండి. అన్ని వివరాలకి సార్కి కాల్ చేయండి. సార్ మీకు దగ్గరుండి అన్ని చెప్తారు అండ్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. జై హింద్, బై బై.